పాపం కేసీఆర్ కాక పరిస్థితి చూస్తుంటే నాకైతే గుండె తరక్కపోతుంది. రండా కేసీఆర్, సన్నాసి కేసీఆర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి తిడుతుంటే కేసీఆర్ గారి మీద నాకైతే జాలేస్తుంది. మీకేమనిపిస్తుందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ముందుగా ఇక్కడ ఒక చిన్న వీడియో రేవంత్ రెడ్డి గారిది, ఇది చూడండి. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం. ప్రయత్నం చేస్తుంటే ఈ రోజు అధికారం కోల్పోయిన నిస్పృహతో, నిష్కుమాలిన ఆలోచనతో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి మొహం చెల్లక ఏదో ఒక ఒక్కతో బయటికి రావాలని మామ అల్లుళ్ళు ఈ రోజు కుట్ర చేస్తున్నారు. నేను సూటికి ఒక మాట అడగదలుచుకున్న చంద్రశేఖరరావు, నీకు ఏమాత్రం సిగ్గును ఒక మాటకు సమాధానం చెప్పు. ఇక్కడ ఎన్నికల రోజు, పోలింగ్ రోజు పొద్దున్నే నాగార్జున సాగర్ భూభాగం మొత్తం తెలంగాణలో ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కంప్లీట్ గా తెలంగాణ స్వాధీనంలో ఉంది. కనీసము శ్రీశైలం అన్న సగం వాళ్ళ చేతిలో ఉంది, సగం మన చేతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టుని హ్యాండ్ ఓవర్ చేసుకోరు. ఎలక్షన్ రోజు జరిగింది. సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకి వెళ్ళి మాట వెళ్ళాలి. కేసీఆర్ గారిని రండ పనులు చేసింది, లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. నువ్వు రండగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టుని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, ఇవాళ రమ్మను, వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని. ఇక్కడ తెలంగాణ ఎలక్షన్ రోజు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఆంధ్ర పోలీసులు మన నాగార్జున సాగర్ డ్యామ్కి వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కాకపోతే కొన్ని పదాలు వాడిండు. ఏంటి అంటే సన్నాసి కేసీఆర్ అని చెప్పేసి, రండా అని చెప్పేసి. ఇక రండా అంటే నాకైతే మీనింగ్ తెలియదు, మీకు తెలిస్తే కింద కమెంట్ తప్పకుండా చేయండి. అయితే ఇట్లాంటి పదాలు వాడడానికి కారణం ఏంటి అంటే, హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది అంటే, ఇక్కడ ప్రాజెక్టులని కేంద్రానికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి హరీష్ రావు కొన్ని ఎలిగేషన్స్ చేసినాడు. ఎవరి మీద? రేవంత్ రెడ్డి మీద. దానికి కౌంటర్గా నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటే ఇవన్నీ మాట్లాడాడు. అసలు నిజాలేంటి, దీని వెనకాల ఉన్న అసలు మ్యాటర్ ఏంటి, చాలా షార్ట్గా అర్థమయ్యేటట్టు చెప్తా. ఈరోజు ఈనాడు పేపర్ చూసుకుంటే నీటి పాపాలు కేసీఆర్వే, ఏవైతే నీటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులని సెంట్రల్కి అప్పగిస్తున్న ఆ పాపాలు మావి కావు, ఇవి కేసీఆర్ పాపాలే అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. హరీష్ ఏమంటున్నాడు? లేదు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది అంటున్నాడు. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? లేదు ఇది కేసీఆర్ చేసిందే. దీని గురించి ఇంకా ఏమంటున్నాడు చూడండి. ఆయన పాలనలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం. ఓకే, జలాలపై హక్కులను ఏపీకి దారాదత్తం చేశాడు. ఎవరు? కేసీఆర్. ఇక్కడ చూసుకుంటే కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించింది బీఆర్ఎస్ఏ. బీఆర్ఎస్ ఏమంటుంది? కృష్ణా ప్రాజెక్టులన్నీ ఇప్పుడు తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ కేంద్రం చేతిలో పెడుతుంది అని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? లేదు దీనికి కాంగ్రెస్కి సంబంధం లేదు, ఇది చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీనే, కృష్ణా ప్రాజెక్టులను అప్పగించేందుకు అంగీకరించింది బీఆర్ఎస్ఏ అని చెప్పేసి. ఈ ఫస్ట్ ఏదైతే వర్డ్ ఉందో దీని డీటెయిల్స్ ఇక్కడ కింద ఇచ్చిండు. 2022 మే 27న జరిగిన 16వ కృష్ణా బోర్డు సమావేశం ఎజెండాలో 16.7వ అంశం కింద ప్రాజెక్టు కాంపోనెంటు అప్పగించడానికి అభ్యంతరం లేదని చెప్పారు. 2022లో చెప్పిండంట. ఏ రోజు? మే 27 రోజు. ఎవరున్నారు 2022లో పవర్లో? బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీయే మాకు కాంపోనెంట్స్ అప్పగించడానికి ఎట్లాంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి చెప్పింది. ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మీదకి నూకుతుంది. ఇక నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 2023 మే 19న 17వ కృష్ణా బోర్డు సమావేశాల్లో ప్రాజెక్టులను అప్పగిస్తామని అంగీకరించారు. ప్రతి సంవత్సరం కృష్ణా బోర్డు ఏదైతే ఉందో సమావేశాలు జరుగుతాయి. మొన్న అంటే లాస్ట్ ఇయర్ 2023 మే 19న కూడా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కూడా ప్రాజెక్టును అప్పగించడానికి అంగీకరించారు. ఎవరుండే 2023 మేలో పవర్లో? బీఆర్ఎస్ పార్టీ. అంగీకరించింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ ఇప్పుడు ఎవరి మీదకి నూకుతున్నారు? కాంగ్రెస్ పార్టీ మీదకి నూకుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే 2023-24 రాష్ట్ర బడ్జెట్లో శ్రీశైలం, నాగార్జున సాగర్ కాంపోనెంట్లతో పాటు గోదావరి బేసియన్లో పెద్దవాగును అప్పగించడానికి అంగీకరించినట్లు స్పష్టంగా పేర్కొన్నారు. 2023-24 రాష్ట్ర బడ్జెట్లో కూడా పేర్కొన్నారు. ఇప్పుడు
ఎవరి పేరు మీద చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ చేస్తున్నదని చెప్పేసి చెప్తున్నారు. బీఆర్ఎస్ చేసిందంతా బీఆర్ఎస్, ఇప్పుడు వీళ్ళేమో కాంగ్రెస్ పార్టీ మీదకి వేస్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మేము ఒప్పుకోకున్నా మాపై అభాండాలు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదు దేనికి? ఈ కృష్ణా జలాల కాంపోనెంట్స్ లేదా కృష్ణా జలాలను తీసుకువెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్కి అప్పగించడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ మీద అభాండాలు వేస్తున్నది బీఆర్ఎస్. ఏమన్నాడు హరీష్ రావు? పోయి సంతకాలు పెట్టొచ్చిర్రు అని చెప్పేసి ఒక మాట్లాడాడు. ఎక్కడికి పోయి? సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి పోయి మేము మీకు ఇస్తాము కృష్ణా జలాలు కాంపోనెంట్స్ మొత్తం మీ చేతిలో పెడతామని చెప్పేసి సంతకాలు పెట్టి వచ్చిండు మన రేవంత్ రెడ్డి అని చెప్పేసి హరీష్ రావు అబద్ధాలు ఆడుతున్నాడు. ఆ విషయాన్ని ఇక్కడ మన రేవంత్ రెడ్డి క్లారిటీగా ఇది అబద్ధము, మేము ఒప్పుకున్నాము అన్న మాపై అభాండాలు వేస్తున్నారు, మేము ఒప్పుకోలేదు అని చెప్తున్నాడు. నెక్స్ట్ జగన్ జలదోపిడికి కేసీఆర్ సహకారం. జగన్మోహన్ రెడ్డి గారు జలదోపిడీ చేసినంటే దానికి కేసీఆర్ సహకరిస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాల్లో సాగునీటిపై శ్వేతపత్రం. అసెంబ్లీ సమావేశాలు తొందరగానే పెడతాము, ప్రెస్ మీట్లో మాట్లాడమే కాదు అసెంబ్లీలో క్లారిటీగా దీని మీద శ్వేతపత్రం అనేది రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు. అసెంబ్లీ సమావేశాల్లో ఓకే చర్చకు రండి, ద్రోహం ఎవరిదో అక్కడే తెలుసుకుందాం, బయట ప్రెస్ మీట్లు పెట్టి ఆడవ మాట ఈడవ మాట చెప్పడం కాదు, మీరు చర్చకి రండి అసెంబ్లీకి, ఎవరు ద్రోహులో ఏంటో అక్కడే తెలుసుకుందామని చెప్తున్నాడు. కేసీఆర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్. సరే ఈ విషయం కేసీఆర్కి సవాల్ చేసినట్టు సరే. అయితే మళ్ళీ ఈ ప్రెస్ మీట్ రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అయినాక హరీష్ రావు గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్లో ఒక మాట మాట్లాడిండు. ఏమని అంటే ఇక్కడ చూడండి. ఆయన పొద్దున మీటింగ్ పోయింది వెంకయ్య నాయుడు గారికి, వారికి పద్మవిభూషణ్ అవార్డు వస్తే సన్మానానికి పోయి ఏం చెప్పిండు వెంకయ్య నాయుడు గారు? రేవంత్ రెడ్డి హిందో పలికిండు, రాజకీయాల్లో కొంచెం జాగ్రత్తగా మాట్లాడు, రాజకీయాల్లో హుందాతనం ఉండాలి, రాజకీయాల్లో గౌరవం పెరిగేటట్టు ప్రతిష్ట పెరిగేటట్టు మాట్లాడాలని పొద్దుగాల చెప్పిండు. మధ్యాహ్నం వచ్చిండు సెక్రటరియట్ లో మళ్ళీ అన్ని చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు, అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. అసలు చిన్నపిల్లలు ఎవరైనా టీవీ చూస్తే రాజకీయాలంటేనే వాళ్ళకు మరి అసహ్యం కలిగే విధంగా ఇయ్యలేని భాష ఉన్నది. ముఖ్యమంత్రిగా ఉండు, హుందాగా ఉండు, విషయం మీద మాట్లాడు, చర్చ పెట్టు అసెంబ్లీలో, ఇయ్యలేదో అసెంబ్లీలో చర్చ పెట్ట మాట్లాడు. రెడీ, మేము ఎప్పుడు పెట్టావు? నిన్న వెంకయ్య నాయుడు గారి ఒక మీటింగ్ జరిగింది. ఆయనకి అవార్డు వచ్చిన సందర్భంగా ఆయనను సన్మానించుకున్నాం. ఆ మీటింగ్కి నిన్న రేవంత్ రెడ్డి పోయిండు పొద్దున్న. దాని తర్వాత మధ్యాహ్నం ఏదో మన ప్రెస్ మీట్ పెట్టాడు. అయితే పొద్దున్న మాట్లాడుతూ వెంకయ్య నాయుడు గారు ఇవాళ రేపు రాజకీయాలు చాలా దరిద్రంగా మారినాయి, ప్రతి ఒక్కరూ చాలా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు, తిడుతున్నారు, అవన్నీ మానుకోండి, రాజకీయాలలో పనికి రావు అని చెప్పేసి మంచి మాటలు చెప్పిండు. అయితే అదే ఆ సభలో ఉన్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు పక్కనే కూర్చున్నాడు. అయితే ఇప్పుడు హరీష్ రావు ఏమంటున్నాడు, పొద్దున్నే పోయినావు వెంకయ్య నాయుడు ఈ మాటలని చెప్పిండు కదా, చెప్పిన తర్వాత కూడా నువ్వు మా కేసీఆర్ని పట్టుకుని రండా అని సన్నాసి అని తిట్టినావు అని చెప్పేసి బాధపడుతున్నాడు హరీష్ రావు. సరే అది తప్పే అనుకోండి, నో డౌట్, రాజకీయాలలో తిట్లు అనేవి పనికిరావు. కాకపోతే ఈరోజే నిద్రలేసిండు హరీష్ రావు. ఇన్ని రోజులు కేసీఆర్ తిట్టిన తిట్లకి ప్రజలకి చెవులకెళ్ళి రక్తం వచ్చింది. ఇప్పుడు అంట చిన్నపిల్లలు టీవీ ఆన్ చేసి రాజకీయాలకు రావద్దు అనుకుంటారంట, చిన్నపిల్లలు ఫీల్ అవుతారంట. మరి కేసీఆర్ తిట్టిన తిట్లకి చిన్నపిల్లలు కాదు, పెద్ద పెద్ద తిట్లు తిట్టేటప్పుడు కూడా సిగ్గొచ్చి పారిపోయారు. అట్లాంటి తిట్లు తిట్టినప్పుడు నువ్వు ఏడ నిద్రపోయినావు హరీష్ రావు? ఏడ నిద్రపోయినావు? అప్పుడు దమ్ము ధైర్యం ఉండేనా కేసీఆర్ దగ్గరికి పోయి నువ్వు ఇట్లా మాట్లాడు తప్పు, ఇట్లా మాట్లాడకు అని చెప్పేసి చెప్పే దమ్ము నీకుందా? ఈడ్చి నేను దాన్ని బయటకు ఎలగొట్టేటోడు కేసీఆర్. ధైర్యంగా మాట్లాడేటోడు ఏడనైనా ధైర్యంగా మాట్లాడాలి. నీకు దమ్ము ధైర్యం ఉండుంటే నువ్వు కేసీఆర్ని ఎందుకు అని ఆపలేదు. ఈ ఒక ఎక్స్ సీఎంని పట్టుకొని మన ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి తిడుతున్నాడు అని చెప్పేసి ఫీల్ అవుతున్నావు కదా. ప్రధానమంత్రిని, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని పట్టుకొని కేసీఆర్ తిట్టిండు. అప్పుడు ఎడబనుకున్నావు నువ్వు హరీష్ రావు గారు? అప్పుడు లేని సిగ్గు ఇప్పుడు ఎందుకు వస్తుంది నీకు? అందుకే అంటారు పెరుగుట విరుగుట కొరకే అని చెప్పేసి. నువ్వు పెరిగినావు, అప్పుడు నీకు కింద భూమి కనిపించలే. ఈరోజు నువ్వు పడ్డావు, నీకు భూమి అంటే ఏందో అర్థమవుతుంది. ఈరోజు నీకు మంచి మర్యాదలన్నీ గుర్తొస్తున్నాయా? ప్రధానమంత్రి మోడీ గారిని పట్టుకొని తిట్టిన రోజులు మర్చిపోయినావా? అపోజిషన్ లీడర్లని తిట్టిన రోజులు మర్చిపోయినావా? ఇదే రేవంత్ రెడ్డిని ఎట్లా పడితే అట్లా నువ్వు తిట్టిన రోజులు మర్చిపోయినావా? కేసీఆర్ తిడుతుంటే ఏం చేసినావు?
నా నోటికి కూడా ఏదో ఒకటి వస్తుంది ఇప్పుడు, అది కరెక్ట్ కాదు. కాకపోతే ఈ మొత్తం విషయం మీద మీరేమనుకుంటున్నారు తప్పకుండా మీరు కమెంట్ చేయండి. 2 నెలల కాంగ్రెస్ పాలనలో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసింది అని చెప్తే నమ్మడానికి మనం ఏమన్నా సన్నాసులాగా అనిపిస్తున్నామా? ఈ విషయం మీద మీరు తప్పకుండా కమెంట్ చేయండి. మీ కంటెంట్ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.